కొల్చారం మండల వ్యాప్తంగా కొత్త కళ సంతరించుకుంది. కొంతకాలంగా ప్రభుత్వ అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలు నూతన పాలకవర్గంగా కొలువుతీరాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలో 21 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, 192 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించడంతో గ్రామాల్లో కొత్త నూతన పాలకవర్గాలు కొలువుతీరాయి. రంగంపేట సర్పంచ్గా అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, కోనాపూర్గా మోత్కు నిర్మల మల్లేశం, పైతర యాపన్నగారు రవితేజరెడ్డి, తుక్కపూర్ దొడ్ల ఆంజనేయులు, వై మాందాపూర్ విమలమ్మ, యనగండ్ల కోరపోయిన లక్ష్మీ పెంటయ్య, సంగైపేట పుర్రె కాంతమ్మ ప్రభాకర్, మరిగుంతల పుట్టగళ్ల మోహన్, చిన్నకనపురం మధుసూదన్ రెడ్డి, పోతనశెట్టిపల్లి పాతూరి దయాకర్, అప్పాజిపల్లి గజని వెంకట్గౌడ్, కృష్ణాపూర్ సాదల స్వప్న ఊసయ్య, రాంపూర్ నెల్లి రాజు, కొల్చారం దేవనగారి శేఖర్, అంసాన్పల్లి కన్నెపోయిన గీతా రమేష్, పోతిరెడ్డిపల్లి వజ్రాల శ్రీలత శేఖర్, కొంగోడు స్వామి, నైన్ చిలాల్పూర్ దేవి సింగ్, వెంకటాపూర్ సుజాత, సీతారాం తాండా కమలి మోహన్ సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని తెలియజేస్తున్నాను. అలాగే నాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా ప్రతి పనిలో మీ వెన్నంటి ఉండి తప్పకుండా సహకరిస్తానని, నా బాధ్యతను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అదేవిధంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో మన గ్రామంలోని ప్రతి ఒక్క ప్రజలు, యువకులు అందరూ మాపై ఉన్న నమ్మకంతో మాకు ఈ యొక్క 15 రోజులు